ఇదిగోండి క్లబ్ మహీంద్రా ఇందాక మీకు బీచ్ చూపించాను కదా, ఇది యాక్చువల్ రిసార్ట్లో ఇది చాలా పెద్ద రిసార్ట్. ఇది మీరు ఇక్కడ చూసారంటే అన్నీ మీకు రూమ్స్ కనిపిస్తుంటాయి. అక్కడ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. హోటల్ యూనిట్ అంటారు, అది చిన్న ఒక ఇద్దరు ఉండడానికి మాత్రమే. దాని తర్వాత స్టూడియో అపార్ట్మెంట్ అంటారు, దాంట్లో వచ్చేసి 3-4 ఉండొచ్చు. 2 పెద్దవాళ్ళు 2 పిల్లలు దాంట్లో ఉండొచ్చు. దాని తర్వాత దానిపైన ఉండేది 1 BR అంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి దాంట్లో. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదిగోండి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు కదా ఆయన రోజుకి దాదాపు 8-9 కిలోమీటర్లు నడుస్తాడు సర్వీస్ చేయడానికి మాత్రమే. అదిగోండి వెళ్తున్నాడు, ఒక బిల్డింగ్లోకి వెళ్తున్నాడు సర్వీస్ చేయడానికి. ఇప్పుడు మనము చూస్తున్నవన్నీ రూమ్సే. ఇదిగోండి సర్ప్రైజ్ గెస్ట్ వచ్చాడు బగ్గీ తీసుకొని. కావాల్సి ఉంటే మనం కూర్చొని వెళ్ళొచ్చు దాంట్లో, బగ్గీలో కూర్చొని. ఎందుకంటే చాలా పెద్ద రిసార్ట్ కదా, నడవడం కష్టం. కానీ మనం ఇప్పుడైతే నడుస్తున్నాము, మంచిగా అనిపిస్తుంది. అదిగోండి ఇప్పుడు మనము లంచ్ కోసం వెళ్తున్నాము. అక్కడ ఎదురుగా కనిపించే బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం లంచ్కి. ఇప్పుడు అక్కడ బుఫే ఉంటుందన్నమాట. అది